Kiran. Iya lah. Como vale? Pisa vale. Hey, dole sama kali. Halo. Aruna dulu. Evro. Dole. Ambil kira. Dulu gaya besar. గ్రామస్తులు మరి అమ్మవారి శ్రీ విజయ అమరేశ్వరి దేవి అమ్మవారి యొక్క కొడుకులు ఈరోజు 11వ రోజుగా అంటే మంగళవారం విశ్రాంతి వచ్చిన లెక్కేస్తున్నాము. 11వ రోజుగా అమ్మవారి కొడుకులు కొలిచి ఈరోజు మొక్కుబడి పురుషాపనం చేసి మొక్కుబడి చేసుకుని అమ్మవారిని సంతోషపరిచిన పక్షాన రేణుక యుద్ధం జరుగుతుంది. ఈ రేణుక యుద్ధం రాక్షసులకి రాజులకి, రాజులు అంటే అంకివారు, రాక్షసులు పమ్మలవారు, వీరికి యుద్ధం జరుగుతుంది. మేము చెప్పినప్పుడు మీరు బాణాలతో వాళ్ళ మీదకి వెళ్ళాలి. వీళ్ళు మీ మీదకి వచ్చినప్పుడు వాటిని ఏమంటారంటే బళ్ళు అడ్డం పెట్టుకోండి. చేతలు ఉన్నాయి, ఆ బాణం యొక్క పొలం అవుతారు. అప్పుడు చేతలు పెట్టుకుంటారు. మీరు ఒకసారి ఇక్కడ దాకా వస్తారు, అవునా? మళ్ళీ మీరు వాళ్ళు చేతలు పెట్టి ఆడినప్పుడు మీరు ఇక్కడ దాకా రావాలి. అది రెడీ స్టార్ట్. ఏ డబ్బులు అడ్డుకోండి బాగా వారి బాగా ఎప్పుడు మిస్ అవ్వదండి అబ్బాయి. అడుగు
వచ్చినప్పుడు ఇద్దరు రాక్షసులు ఒరిగిపోవాలి, పడిపోవాలి. ఒక రాక్షసి నుంచుని ఉంటాడు. ఆ రాక్షసి పోతురాజు స్వామి దగ్గరికి వచ్చి బతులాడుకుని మీకు ఇష్టమైన కొమ్ములు తిరిగిన కారుపోతులు ఆహారం పెట్టమని బతులాడుకుని పోతురాజుని తీసుకెళ్తారు. ఆ పోతురాజు ఒక రాక్షసి వీళ్ళిద్దరు లేపుతారు. చేస్తే కత్తి పట్టుకో, కారు పట్టుకో, అది అన్నాడు. బాగా చూడు వెళ్ళిపోతుందండి. ఎవరు పడిపోతారు? రాక్షసులు ఎవరు పడిపోతారు చూడండి. అది మీకు లొట్టులు కళ్ళు సారాయి కొమ్ములు తిరిగిన ఆహారం పెట్టాం. మా రాక్షసు రాయ్యా ఒరికోటి కొమ్మాలు, ఒరి వాములు కొడుకు, ఒరికోటి కొమ్మాలు, తప్ప వాములు కొడుకు, ఒరకోటి కొమ్మాలు, కొడుకు, ఒరకోటి కొమ్మాలు తప్పరా పోతున్నాగా సతకూడి కుమారు రామాన్ని బతులాడు అమ్మవారు. ఆటం వచ్చిందా? వస్తుంది, వచ్చింది. ఎప్పుడు పడిపోయినాక మాతా పరమేశ్వరాలు రేణుకమావరం ఏడదేను మాతమ్మ అమ్మా మాతమ్మ ఏడా అంటారు. తేడా మాతమ్మ గుళ్ళోకి గుళ్ళోకి చక్కగా రండి. ఈసారి పోతురాజు మీకు తెలవకుండా అదే వెళ్ళిపోయాడు. వాళ్ళు రాక్షసులు పోతురాజు ధైర్యంతో కాదు, మీకు కోరం ఉంటాయి. కొల్లికి వచ్చాలి, ఎగిరించండి, ఎగిరించండి. ఇంకో చుట్టూ తట్టు నుంచి కాదు, రాక్షసులు ఆనందంతో చుట్టూ తిరుగుతా ఆడుకోవాలి. అది నవ్వాలి, ఎగిరించాలి. చెప్పండి. రేణుక వావురమ్మ అమ్మవార ఆది పరాగత్తి ముగ్గురమ్మ కన్నా మొదలుపుట్టమ్మ
పొట్టలో పుట్టిన అమ్మవారి భూలోక మాత వాడలో పుట్టింది నేడు తొలగల మెరుపు సముద్రాలు ఎదుటి సముద్రాల దేవి ఆది రేణుక ఎడసూరి మండవి రేణుక మావరమ్మ భూమండలం వచ్చింది రేణుక 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 ఇక్కడ నేను శిల్లిపోయేటట్టుకున్నానని చెప్పి గిరిరాజులు వాడు ఎప్పుడైతే తలుచుకున్నారో ఆది రేణుక అవతార కన్య పొట్టలో పుట్టింది భూలోకమంతా కాంతిగల రేణుక అదన్నమాట అమ్మవారు ఆగ్రమైన కోపం తెచ్చుకొని నా తండ్రి గిరిరాజుని రాక్షస మోక యుద్ధం చేస్తున్నారు ఈ రాక్షస మోకకి నా తండ్రికి ఎందుకని ఎత్తు వచ్చి తెలుసా అప్పుడు అనుకుంటుంది రేణుక ఆనాడు నా మేనత్త వచ్చి చెల్లెలు జరగన్య పార్వతి వచ్చి అన్నయ్య నీ కుమార్తె రేణుకమ్మ నాకు ఏమంటే ఇవ్వనని ఆ చెప్ప ఈ చెప్ప అతను కొట్టెళ్ళారు ఆ చెప్ప ఈ చెప్ప కొడితే చెల్లుని శాపం పెట్టిందంట అన్నగారు ఏమని పెట్టింది అన్నయ్య నన్ను కొట్టావు కాబట్టి నీకు అసలు రాక్షసుల మీద వేరాడి వస్తుంది యుద్ధములో వలపటి ఓటు నీకు దాపడి తినాలి దాపడి ఓటు ఓయమ్మా వలపటి తినాలి అంబోయిని నువ్వు ఆ రణభూములను ఎప్పుడు ఉడికిపోతావని నా మేనత్త శాపతాపం పెట్టింది నా తండ్రికి ఆ శాపం కలిసి రాక్షస మోహంలో తట్టుకోలేకపోతున్నాడు ఇప్పుడు నేను వెళ్ళి నా తండ్రిని రాజుల్ని అందరూ కాపాడుకోవాలని రేణుక మావురమ్మ ఆక్రమైన కోపంతో వచ్చిందక వచ్చి అమ్మవారే భూమి మీద ఎప్పుడు వచ్చేవా తన నేలకు వేసి భూమి మీద పరిశీలేక రాక్షస మోక ఎప్పుడైతే కూడా రక్తం కింద పడకుండా అనుభవం చేస్తుంది నేలతో అనుభవం చేస్తుంది రాక్షస చేసిందయ్యా అమ్మవారా ఆది పరాశక్తి అమ్మవారి జగచ్చరిని వచ్చేసింది రాక్షసమో కాదుతుందా రాజుల్ని కాపాడాలని అమ్మవారు రాజుల్ని కాపాడాలంటే అమ్మవారి శక్తి చాలు తమ్ముడు పోతున్న ఆళ్ళలో దూరిపోయాడు రాక్షసుల్లో కలిసిపోయాడా భూతాల్లో కలిసిపోయాడు కొట్టలి నన్ను నరుకుతున్నామని చెట్టు కొట్టని అడిగితే నువ్వు వచ్చి నాడో తోరపోతే నేను నరకని కాన్నాను అంటే కర్ర కావాలిగా అదే విధంగా రాక్షసులు పోతురావు స్వామికి ఎంతో బలి పెడతామని భయం కాదు బలి అంటే ఏడుకి వెళ్ళిపోతూ కొమ్ములు తిరిగిన కారిపోతుని నీకు బలిదానం చేస్తామని పోతూ అన్నారు ఈ పోతురాజుకి ఎంతసేపు కళ్ళు సారాయి అంటే 60 రూపాయల కళ్ళు 30 సారాయి ఇవన్నీ తాగేస్తాడు కుండలు కుంభాలు ఒరికోటి కుంభాలు ఒరి వాముల పడవు చచ్చిపోయినప్పుడు పిండ ప్రదానం చేస్తారు అది కలిపిన ఈ మొత్తం కలిపిన రోజుకి ఎంత అవుతుంది గగన పర్వతం అంతా మొత్తం అవుతుంది అంత అయితే కానీ నాకు సాగు కడుప కమ్మలకు చెరువురా బాబు అని అక్క అప్పుడు అక్క వెళ్తుంది అరే తమ్ముడా చక్కగా మెల్లిగా రావాలి నువ్వు ధన వచ్చావనుకో చెప్తారు ముందు లెక్క నిదానం వచ్చి తీసుకెళ్ళాలి తమ్ముడిని ఇదిగో నీ తమ్ముడు పోతురాజు తమ్ముడా రా రాక్షసుల్లో కలవద్దు మనం తమ్ముడు ఒరే తమ్ముడా అయ్యా పోతురాజా నువ్వు చేసిన ఏమైనా పద్ధతిగా ఉందా ఈ 10 రోజుల నుంచి ఐక్యం వారు మరి భక్తులు కుంభాడు రీకొలిపి తమ్ముడు తిరిగిన కారుపోతుల్ని మన కుంభాడు ముందు పోవదోసి ఆహారంగా పెట్టారు ఆ రాజు ఐక్యం వారు వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తే రాక్షసులు ఆ తరఫున నువ్వు రావటం కాదయ్యా ధర్మంగా లేదు తమ్ముడా రాజుల్లో కాపాడాలి కానీ రాక్షసులకి వెళ్ళి చేరకూడదు మనం నా ముద్దులు తమ్ముడా
నా ముద్దుల తమ్ముడా రాయ్యా మా మక్క వచ్చిందిగా కుమ్మాలు కుమ్మాలు నీకు దిగుతాను మళ్ళీ అక్కడ పెడతానంటే అటు వెళ్ళిపోతున్నాడు. ఆ గట్టంత మొద్ద పెడతాన్నప్పుడు గట్ట వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ, రాక్షసులు ఆ, యుద్ధం మధ్యలో ఎందుకంటే ఈ రాజులు ఒరిగిపోయి అమ్మవారికి ఏడుకున్నారండి. అమ్మవారు అష్టపద్మాల ఆదిరేణి గంగమ్మ. ఆ, అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆ తమ్ముణ్ణి వాళ్ళలో కలిసి ఉన్న తమ్ముణ్ణి బ్రతులాడుకుని తీసుకొచ్చి రాజు వైపు నుంచి పెట్టింది. రాజు వైపు నుంచోబెట్టి ఆ, అమ్మవారు ఆహా, ఆ యొక్క రేణుక మామూలమ్మ రణసూర మండలి ఆ, ఐంకుమారి కొలిసేటువంటి శ్రీ విజయ అమరేశ్వరి దేవి అమ్మవారు ఆ. రేణుక మామూలంగా అప్పుడు అవుతారు పడమాలి. పడిమారి ఆ, వచ్చి ఆ, మరి అంకుమారిని ఆ, నా బిడ్డలు నేను ఎంత వదులుకుంటాను ఆ, అని తమ్ముడు పోతురాజు ఆ రాక్షసులు కలిసిన వాడిని కూడా తీసుకొచ్చి పోతాల్లో కలిసి చోటు తీసుకొచ్చింది. తీసుకొచ్చేసి ఆ. మరి రాజులకి ఆ. ధైర్యం చెప్పి మేము ఉన్నాం, మేము వచ్చామని మీరు వెనకాలొద్దు మీకు భయం లేదని చెప్పి అలా లేదు ధైర్యం ఇచ్చి, ఆ, అని చక్కగా యుద్ధం మొదలెడితే ఆ. ఇక రాజులు ఆ, రాజులు నరకటం బాణాలు వేయటం ప్రాణాలు తీయటం మొదలెట్టారు. అవునవునవును. అప్పుడు ఆడ రక్తం పొట్టు రక్తం కారుతుంది పైనుంచి. పైనుంచి రక్తం కారిపోతుంది. అమ్మవారు కనిపెట్టింది ఒక్కొక్క బొట్టికి మళ్ళీ 1,00,000 మంది రాక్షసులు పడతారు. రాక్షసులు పుడతారు. ఆ, 1,00,000 మంది ఒక బొత్తికి 1,00,000 మంది పుడితే వీళ్ళందరినీ ఎప్పుడు వదిలించాలి? రాజులు పల్లీసు వెళ్ళిపోతారని అమ్మవారు ఆ. రేణుకమ్మ ఆహా. ఆ భూమండలం అంతా కూడా యుద్ధ భూమి అంతా కూడా ఆ. తన నాలిక పరిచేసింది. భూమి ఆ అంటే నేలకు తెలిస్తే ఆ. భూమండలం అంతా వచ్చిందంట అమ్మవారి నేలక. ఆ అస్తమంటే అమ్మో నిజంగా ఉంది చూపించాలి, నాలిక చూపించాలి. నేల చెప్తే ఆ, రక్తం పట్టు. ఆ, అది ఆ యాక్షన్లో రావాలి. ఆ, మళ్ళీ అమ్మవారు వచ్చింది, మీకు ధైర్యం చెప్పింది. అమ్మవారు తమ్ముడు పోతురాజు ఆ. ఆ రాజులు ఆ, ఇంకో రాజులు ఆ. యుద్ధం మొదలెట్టారు. ఇక చూడంలో స్లోగా 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 వాళ్ళు వస్తున్నారని మీరు మామూలుగా నడిచొస్తే కుదరదు. అడ్డం పెట్టుకోవాలి. మీ బాణాలని తిరగొడుతున్నారనమాట. మీరు వాళ్ళు దగ్గరికి ఉండాలి, మీ బాణాలు ఆ శాఖలకి అనుకోవాలి. మళ్ళీ మీరు వెళ్ళండి స్లోగా వాళ్ళ మీద కలండి. మెల్లిగా మీరు మెల్లిగా నెక్కమండి. పైకి పైకి కూడా బాగా పైకి చూపింది. పైకి పెట్టి ఉండాలి శాంత పైకి కూడా చూపింది. పైకి కూడా చూపింది. పైకి కూడా చూపిస్తే శాంత చూపాలి. ఎడుక మావరమ్మ ఎక్కడ ఉన్నావు అని తలుచుకోగానే అమ్మవారు వచ్చి భూమండల దగ్గర రాస్తుంది. అయ్యా రాజులు బాణాలు అంచేపు చిన్నగా చూస్తున్నాయి. పైకి కూడా చూపించాలి. అట్లా అని ఊళ్ళో దీపావళి పై అంక చూడాలి. మీరు కాళ్ళు బొట్టనాళ్ళు దింపుతారు బాణాలు. అది అట్లా ఒకసారి పైకి ఒకసారి ఒకసారి కిందకి, ఒకసారి అట్లా. మళ్ళీ రండి. అది అట్లా పైకి కింద కట్టండి. పైకి కింద కట్టండి. పైకి కూడా పైకి కూడా పైకి పెట్టాలి. పెట్టుకోండి. అది ఆ కార్యక్రమం వాళ్ళకు అర్థమే ఎవరు చేస్తున్నారు. పాటంతా అందరూ కూడా ఇస్తున్నది. రాక్షసులు మోకలు తప్పుకోలేక రాజుల హల్లడి పల్లడి అవుతున్నారు. అమ్మవారు వచ్చి
ఇది అమ్మవారి కింద పడకుండా రాక్షసుల రక్షణ అంతా అమ్మవారి వెనకే ఇప్పుడు అమ్మవారు పోతరాజు రాజుల కంటే ముందుగా ఎగిరి ఆ బాకులు బళ్ళారు వాళ్ళు దొక్కలో దింపేయాలి. ఎదగ తిప్పేవు మీ ఇద్దరు అందరిగా దింపావు. ఎదగ మీ ఇద్దరు కానిస్తండి కానిస్తాం కాదు. తిప్పే పని కాబట్టి కత్తి ఏదో పొడి చేసేవాము వచ్చాము పక్కకి వెళ్ళాలి. మీ మొక్కలో సీరియస్ గా కత్తి అయ్యా ఇద్దరు రాక్షసుల్ని అమ్మవారు పోతరాజు సంహరిస్తారు. మిగతా రాజులు మిగతా రాక్షసు ఉంటాడు ఆయన మీరు సంహరించాలి. అదిగో ఏ డబ్బులు రే పోతరాదు పోతరాదు అక్కడ తమ్ముడు ఆడు పోతరాదు అది పడిపో 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 కన్నా పడిపో 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 బాగా పడిపో మీరు ఆడండి రాడు ఆ జాడ చూసుకో అక్కడ పడిపోతుంది ఒక నెగాలి ఓ రేడుగా అమ్మవారా అది పరాశక్తి అలా కాదు పడుకో బాగా ఓ దేవుడు అయ్యా అమ్మవారు వచ్చి పోతురాజు అమ్మవారు కలిపి రాజుల పక్షాన్ని యుద్ధం చేసి ఆ రాక్షసుని వధించారు కనుక ఆనందంతో రాజులు ఎగిరి గంతేసి ఎంత సిందేస్తున్నారు చూడండి. ఆడుకో ఆడుకోవమ్మ ఆడలాడి ఆటలాడుకోవమ్మ ఆడుకోవమ్మ ఆడుకోపోతరాజా ఆడుకోవయ్యా ఆనందమవుతుంది ఆడుకోవయ్యా ఆడుకోవయ్యా రాజులకు ఎంత చేరకుండా రాక్షసులు చచ్చిపోయేవారికి అమ్మవారు రాబోతుండేది పోతురాజు కలిసి రాక్షసులకి తోడుగా ఉండి రాజులకి తోడుగా ఉండి రాక్షస సంహారణ జరిగింది. అవును. మరి ఇప్పుడు రాక్షస పరిస్థితి ఏంటి? అయ్యా రాజులు రాక్షసుల్ని వధించారు, చెల్లిపోయారు, సంహరించారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చెప్పనయ్యా మీరే చెప్పలేక దాన సంస్కారాలు డబ్బులు రాజులు ఏమన్నారంటే పాతేయమని అన్నారు. రాక్షసుల మీద కోపం ఇక తగ్గల పాతేయటానికి తీసుకెళ్తాకి అంత్యక్రియ డబ్బులు ఎవరిస్తారు? అంత్యక్రియ మరి ఆమె శవాన్ని తీసుకెళ్ళాలి కదా. దానం చేయాలంటే మరి ఇక రాక్షసుడిని ఆడవాలి ఎట్లా? అమ్మో దూరవత్న బ్రహ్మరాక్షసి మా ఊరు రాక్షసి కదయ్యా, ఇది బ్రహ్మరాక్షసి. అమ్మ బిడ్డలారా అది ఒకలారో అమ్మా
నిత్యం తీసుకురండి, నిత్యం తీసుకురండి. ఒక రాక్షసు లేకండి, ఒకడే చాట పట్టు తిరిగే రాక్షసు లేగాలి. చాట పట్టుకుని మీ దహన సంస్కారాలకి ఇక్కడ ఉండవాళ్ళంతా మరి ఎంతో కొంత మీరు సంపాదిస్తే కానీ సమాధులు చేయడం రాక్షసుల్ని లేదా నువ్వు పడుకోండి, నువ్వు పడుకోరా. చచ్చిపోయిన లెక్కడు మీరు అక్కడికి వెళ్ళు. రాజులు కాడ శాఖ పట్టు. మేము శవాన్ని ఏం చేయాలి? సంస్కారాలు చేసుకోవాలి. సందా ఇమ్మని అడుగు. బాణాలు మళ్ళీ బాణాలేగా మా ప్రాణాలు తీసింది. ఆ బాణాలే మా ప్రాణాలు తీసిందని బాణాలేగా మా ప్రాణాలు తీసింది. తీయాలి తీయాలి. అయ్యా వెంకటరాజు గారు మరి ఎంత తిరిగారు ఎవరైనా అడగండి, ఎవరైనా అడిగి తీసుకోండి ఎంతో కొంత. అక్కడ తిరిగి వస్తారు. మరి దానం చేయాలి కానీ చచ్చినట్టు వదిలిపెట్టకూడదుగా. రాక్షసి ఒక చూస్తుంది అసలు బ్రహ్మరాక్షసి. అది బ్రహ్మరాక్షసి బాగా చూస్తుంది అనమాట. తిరండి తిరండి అట్ట. అయ్యా వెంకటాద్రి రాజు దగ్గరికి వెళ్ళు. వెంకటాద్రి రాజు దగ్గరికి వెళ్ళు. వెంకటాద్రి రాజు మళ్ళీ బాగానే పడతాడు. ఇక్కడ నాకేస్తావు నీ బాణాలు. అయ్యా ఈ సంతాన్ని దానం చేస్తాను. హలో హలో సన్నాసేత పట్టుకుని చాట పెట్టే అయింది. మరి ఎల్లు ఆ చాట చూడండి. మీరు దోషం తండాలు అయినామా ఎంతో కొంత ఏంటి? ఆ రాక్షసులు ఇప్పుడు మట్టి చేయాలి. అవును మట్టి చేయాలి. దోషం తండాలు వచ్చారు కానీ శాతాకి రాలా. అది ఎంతో కొంత ఎంతో కొంత అయితే మీకే మంచిది. హలో అడిగారు అడిగారు ఎప్పుడు వదిలిపెట్టాడు. ఆడి ఆడేస్తారు. అడిగారు అడిగారు అడిగో చూడండి అందరూ అందరూ ఎట్లా వేస్తున్నారు. వేస్తే అయ్యా వాళ్ళు భోజనం చేసి అందరూ వచ్చారు. సమాజ్ చేయాలి. అమ్మా ఎవరో భోజనం చేస్తే భోజనం చేసి వచ్చారు. స్నానం చేసి ఇక ఇల్లు అటు తిప్పుకోండి. ఇలా తీసుకుపడి ఏనాడు పెట్టారు ఇది కాదు. ఇది ఏనాడు పెట్టిన కర్తవ్యం కానీ బతుకోవడం తీసుకెళ్ళి సత్యంలో మొదలు పోయాలి. ఎట్లా పెట్టారు ఏనాటోడి క్రతం? అయ్యా పిక్చర్ మీద యాభైస్తావు. యాభై మండలో లేవు లేకపోతే గట్టే కూడా అంతా యాభై మండలి ఎగడిపోతుంది. నాకు చచ్చిపోయి డొల్లిండి చచ్చిపోయి డొల్లిండి కాళ్ళకి డొల్లిండి దాని డొల్తాది అన్నా పడుకుంటుంది. సరిగా పడుకో. సరే పడుకోడు కప్పుతున్నారు చచ్చింది. వెంకటరాజు గారు నాని గారు చూడండి అయ్యా. చూడు ఆయన బాధలు ఆయన చచ్చిపోయిన వాళ్ళు పెరిగేస్తున్నారు. చాడు
హలో హలో ఏంటండి వాళ్ళు వాలంటీర్ అని చెప్పేసి మీ కొట్టారు. హలో ముంబై ఇండియన్స్ 39కి 1 వికెట్. చూడండి పంపల బాధలు, చూడండి పంపల బాధలు. చచ్చిన వాళ్ళు పెరిగి తెస్తున్నారు అప్పటికి. అయ్యో ముంబై ఇండియన్స్ స్కోర్ కొడతాండి. మెడగా బిగించోడు, మెడగా బిగించోడు. Fourth over, sixth ball. 4-4-4. అదే సమయంలో మెడగా పిచ్చి తాగేవాళ్ళు ఇక అంతే సమయంలో 43 runs for 1 wicket. నెమ్మదిగా అన్నాడు. హలో చుక్కలోకి కిరాడు అయ్యా మీరు ఎదురు ఎడగండి బాబు, మీరు కొంచెం పక్కన ఉండండి. అయ్యా మీరు అట్లా ఉండండి. అయ్యా ఒకసారి రే రాక్షసులు గారు ఏడ్చి పాడు లేకుండా కొండలో శివ కొండలో తిరుపతి గారు చెన్నై గారు ఉన్నారా? రెడీగా ఉండండి మీరు ఇద్దరు. కొండలు కొట్టుకుంటూ వెళ్ళాలి, కొండలు బాగా కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ బాగా అంటే అమ్మవారు బాసులు రాక్షసులు మీరు ఎదురున్నారు. రెడీ ఎడమంటారా పాడేస్తామంటారా? అమ్మో
బ్రహ్మరాక్షసుడు పట్టుకోండి మీరు అనుకుంటా నిత్యం తీసుకురండి, నిత్యం తీసుకురండి. ఒక రాక్షసు లేకండి, ఒకడే చాటు పట్టు తిరిగే రాక్షసు లేగాలి. చాటు పట్టుకుని మీ దహన సంస్కారాలకి శ్రీరాములు గారు ఇక్కడ ఉన్నవాళ్ళంతా మరి ఎంతో కొంత మీరు సంపాదిస్తే కానీ సమాజం చేయం రాక్షసుల్ని. చెప్పండి లేదా నువ్వు పడుకోండి, నువ్వు పడుకోరా. తీసుకెళ్ళాలి చచ్చిపోయి చచ్చిపోయిన లెక్కవద్దు మీరు. ఇదిగో చచ్చిపోయి అక్కడికి వెళ్ళు. రాజులు కాదు, రాజులు కాదు, రాజులు కాదు. శాఖ పట్టు. నేను శవాన్ని ఏం చేయాలి? దహన సంస్కారాలు చేసుకోవాలి. రోజులు సందా ఇమ్మని అడుగు. బాణాలే మళ్ళీ బాణాలేగా మా ప్రాణాలు తీసింది. ఆ బాణాలే మా ప్రాణాలు తీసిందని బాణాలేగా మా ప్రాణాలు తీసింది. తీయాలి, తీయాలి. అయ్యా వెంకటరత్న గారు మరి ఎంత తిరిగాము కూడా మంచి ఎవరైనా అడగండి, ఎవరైనా అడిగి తీసుకోండి ఎంతో కొంత. అక్కడ తిరిగి వస్తారు. మరి దానం చేయాలి కానీ చచ్చినట్టు వదిలిపెట్టకూడదుగా. రాక్షసి ఒక చూస్తుంది అసలు బ్రహ్మరాక్షసి. అది బ్రహ్మరాక్షసి బాగా చూస్తుంది అనమాట. తిరండి తిరండి అట్ట. అయ్యా వెంకటాద్రి రాజు దగ్గరికి వెళ్ళు. వెంకటాద్రి రాజు దగ్గరికి వెళ్ళు. వెంకటాద్రి రాజు మళ్ళీ బాణం పడతాడు. ఇక్కడ నాకేస్తావు నీ బాణాలు. అయ్యా ఈ సంతాన్ని దానం చేస్తాను. హలో హలో సన్నాసేత పట్టుకుని శాఖ పెట్టే వేయండి. పెట్టు మరి ఎల్లు ఆ శాఖ చూడండి. మీరు దోషం తండాలు అయినామా ఎంతో కొంత ఏంటి. ఆ రాక్షసులు ఇప్పుడు మట్టి చేయాలి, అవును మట్టి చేయాలి. ఈ దోషం తండాలు ఏంటి వచ్చారు కానీ శాతాకి రారా. అది ఎంతో కొంత ఎంతో కొంత అయితే మీకే మంచిది. హలో అడిగారు అడిగారు ఎప్పుడు వదిలిపెట్టారు ఆడి ఆడేస్తారు. అడిగారు అడిగారు అయ్యో చూడండి అందరం అందరూ ఎట్లా వేస్తున్నారు. వేస్తే అయ్యా వాళ్ళు భోజనం చేసి అందరూ వచ్చారు. సమాజ్ చేయాలి రాక్షసుల్ని. అమ్మా ఎవరో భోజనం చేస్తే భోజనం చేయడానికి వచ్చారు. స్నానం ఇక ఇల్లు అది చెప్పుకోండి ఇలా తీసుకుపడి ఏనాడు పెట్టారు ఇది అది ఏనాడు పెట్టిన కర్తవ్యం కానీ బతుకోవడం తీసుకెళ్ళి దక్షిణ మొదలు పోయాలి. ఎట్లా పెట్టారు ఏనాటి క్రతం. అయ్యా మిక్సర్ మీద ఏమేస్తావు? యాభమండలో లేవు లేకపోతే గంటే కూడా అంతా యాభమండలి ఎగడిపోతుంది నాకు. చచ్చిపోయి అన్నీ డొలీట్ అవి చచ్చిపోయిన డొలీట్ అవి కాళ్ళకి డొలీట్ కాదు డొలుతాయి. అన్నా పడుకుంటున్నాను. సరిగా పడుకో. సరే పడుకోడు కప్పుతున్నారు వచ్చిన వెంకటాద్రి గారు నాని గారు చూడండి అయ్యా చూడు ఆయన బాధలు ఆయన చచ్చిపోయిన బిగదెత్తున్నారు.
కట్టు తాడు. హలో హలో ఏంటండి వాళ్ళు వాలంటీర్ అని చెప్పి సిగ్గు పడ్డారు. హలో ముంబై ఇండియన్స్ 39కి 1 చూడండి పంపల బాధలు చూడండి, పంపల బాధలు చచ్చినోళ్ళు బిగిదిన తెస్తున్నారు అప్పటికి. అయ్యో ముంబై ఇండియన్స్ స్కోర్ కొడతాండి. మెడక బిగించోడు, మెడక బిగించోడు. Fourth over, sixth ball. 4-4-4. అదే సంవిధానం సందర్భం మెడక పిచ్చి లాగేవాళ్ళు ఇక అంతే సంవత్సరంగా 43 runs for 1 wicket. నిమ్మకం లాగా అన్నాడు. హలో హలో చుక్కలో తెచ్చినారు చక్కలోడు. అయ్యా మీరు ఎదురు అడగండి బాబు. మీరు కొంచెం పక్కన ఉండండి. అయ్యా మీరు అటు ఉండండి. అయ్యా ఒకసారి రే రాక్షసులు గారు ఏడ్చి పాడు లేకుండా. కొండలో శివ కొండలో నిర్మల గారు, శివయ్య గారు ఉన్నారా? రెడీగా ఉండండి మీరు ఇద్దరు. కొండలో కొట్టుకుంటూ వెళ్ళాలి, కొండలో బాగా కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ బాగుంటే అమ్మవారు బాసులు రాక్షసులు మీరు ఎదురున్నారు. రెడీ ఎడమంటారా పాడేస్తామంటారా? దిన